నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ఏసీబీ అధికారులకు చిక్కిన మలేరియా అధికారులు సహ ఉద్యోగి నుంచి 4 లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన ఇజ్రాయెల్. గాంధీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలన్న డిఆర్ఓ శ్రీలత. వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అధికారులు. జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్న ఆర్ఐఓ సైమన్ విక్టర్. జిల్లాలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ తో సమావేశం. అవినీతి అధికారులకు చిక్కిన మలేరియా అధికారులు. సహ ఉద్యోగి నుండి 4 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన అధికారులు. గత్యంతరం లేక ఏసీబీని ఆశ్రయించిన సహ ఉద్యోగి. జిల్లా మలేరియా కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. పరాకాష్ఠకు చేరి ఏసీబీ అధికారులకు పట్టుబడి అరెస్టైన వైనం ఒంగోలులో సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే మలేరియా శాఖలో పెద్ద దోర్నాలలో పనిచేస్తున్న ఇజ్రాయెల్కు రావాల్సినటువంటి పాత బకాయిలు ఇచ్చేందుకు 4 లక్షల రూపాయలు జిల్లా మలేరియా అధికారి జ్ఞానశ్రీ డిమాండ్ చేశారు. దీంతో సహా ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించి ఆర్డర్ను తీసుకురావడం జరిగిందని ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ జ్ఞానశ్రీ సహా ఉద్యోగి దగ్గర లంచం తీసుకోవటం మాత్రం వదలలేదని, చెక్కు రూపంలో కానీ, ఫోన్పే ద్వారా కానీ, డీడీ రూపంలో కానీ జమ చేయమని పదే ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దీంతో ఉద్యోగి ఇజ్రాయెల్ ఈ నెల 25వ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారన్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి పూర్తి విచారణ చేపట్టామన్నారు. ఇజ్రాయెల్ నుండి 1,40,000 నగదును తీసుకునేందుకు అదే శాఖలో పనిచేస్తున్న జిల్లా అదనపు మలేరియా అధికారి శ్రీనివాసరావు నగరంలోని కలెక్టరేట్ ఎదుటి గల సూపర్ బజార్ దగ్గరకు జ్ఞానశ్రీ పంపించడం జరిగిందన్నారు. ఇజ్రాయెల్ వద్ద నుంచి 1,40,000 శ్రీనివాసరావు లంచం తీసుకుంటూ ఉండగా నేరుగా పట్టుకోవడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. ఇజ్రాయెల్కు పాత బకాయిల కింద 16,80,000 రూపాయలు రావాల్సి ఉండగా అందులో 25% డిమాండ్ చేసిందని అన్నారు. చివరకు 1,40,000 లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఇజ్రాయెల్ నగదు అందజేశారని, దీంతో జిల్లా అధికారి జ్ఞానశ్రీ శ్రీనివాసరావులను అరెస్ట్ చేసి నెల్లూరు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఎవరైనా అధికారులు లంచం అడిగితే వెంటనే ఏసీబీ అధికారులకు తెలియజేయాలని డీఎస్పీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ చేయడం జరిగింది. విషయానికి వస్తే ఇజ్రాయెల్ అని చెప్పేసి దోర్నాల్లో మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. ఆయనకి 2015, 2021 పిఆర్సీ ఏరియర్స్ పెండింగ్ ఉండడం వలన ఆ పెండింగ్ బిల్స్ శాంక్షన్ చేయమని చెప్పేసి మన డిఎంఓ జ్ఞానేశ్వరి గారిని కలవడం జరిగింది. జ్ఞానేశ్వరి గారు ఆ బిల్లు శాంక్షన్ చేయాలంటే నాకు 25% ఆ బిల్ అమౌంట్లో ఇవ్వాలన్నారు. బిల్ అమౌంట్ వచ్చి 16,86,103 రూపీస్ అనమాట టోటల్గా. అంటే 16,81,83,103 రూపాయలు. దానిలో 25% డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే ఈయన దాని మీద ఇతనికి నచ్చగా డబ్బులు ఇవ్వటం, లంచం ఇవ్వటం ఇష్టం లేక ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు వారికి అప్రోచ్ అయ్యి దానిలో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఆ రిట్ పిటిషన్లో ఈయన 2015, 2021 పిఆర్సీ ఏరియాస్ ఇప్పిస్తూ నాకు ఎలిజిబుల్ ఉన్న ప్రమోషన్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతూ రిట్ పిటిషన్ ఫైల్ చేయడంతో దానికి ఉన్న రెస్పాండెంట్స్ ది రీజనల్ డైరెక్టర్ గారు ఇమ్మీడియట్గా డిఎంఓ జ్ఞానశ్రీ గారికి కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళకి బిల్స్ ఎందుకు శాంక్షన్ చేయలేదు, రీజన్స్ చెప్పమని చెప్పి ఒక మెమో ఇవ్వడం జరిగింది. ఆ మెమో మీద ఆ కౌంటర్ ఫైల్ చేయడానికి వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడానికి దాని అఫిడవిట్ కూడా దానికి కావాల్సిన ప్యారవైజ్ రిమార్క్స్ అడిగారు. ఈ లోపల ఈ మేడం ఏం చేస్తారంటే అతను పిలిపించేసి మరి ఇంకా బిల్స్ నాకు లంచం సంగతి ఏమిటి తెలుసలేదు, దాని గురించి ఏంటి అని అడిగితే ఇతను సైలెంట్గా ఉన్నాడు. సరే ఓకే, ఇప్పుడు నేను బిల్లు అయితే పాస్ చేస్తాను, బిల్లు పాస్ చేసిన తర్వాత నీకు అకౌంట్లో నీ అమౌంట్ పడిన తర్వాత మాకు మళ్ళీ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తారీఖు అతనికి
ఈ 16,86,103 రూపాయలు అతని అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరిగింది. క్రెడిట్ అయిన తర్వాత అతన్ని మళ్ళా ఈవిడ ఈ నెల 24 తారీఖు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడి నువ్వు మా ఇంటి దగ్గర అని ఫస్ట్ అతనికి చెప్తుంది. అతనితో పాటు అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేనయ్య గారు అని చెప్పున్నారు. ఆయన కూడా తోడు తీసుకుని వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ గారికి డిఎంఓ జ్ఞానశ్రీ గారు ఫోన్ చేసి నువ్వు ఇంటి వద్ద కాదు, నాకు వర్మాస్ హోటల్ ఉంది, అక్కడ కలవండి అని చెప్పంటారు. సో వర్మాస్ హోటల్ దగ్గర వీళ్ళు వెయిట్ చేస్తుండగా మేడం గారు వస్తారు. ఈ ముగ్గురు లోపల కూర్చొని హోటల్లో కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ఆ మాట్లాడిన నేపథ్యంలో 20% అనగా 4 lakhs ఈవిడ డిమాండ్ చేస్తుంది. ఈ 4 lakhs అతను నేను అంత డబ్బు ఇచ్చుకోలేని కష్టం అని చెప్పంటే దాన్ని 1,40,000కి ఫిక్స్ అవుతుంది అన్నమాట. అయితే ఈ నేపథ్యంలో ఈ సంభాషణ జరిగే సందర్భంలో ఆవిడ తన యొక్క లంచం డబ్బుల్ని చెక్కు రూపంలో ఏమని చెప్పి అతను డైరీలో చెక్కు ఉంటే ఆ చెక్కు రాసి ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. అలాగే అతను ఏమన్నా అంటే ఈ చెక్కు పనిచేయట్లేదు, బౌన్స్ అయిపోయింది, చెక్ బుక్ ఓల్డ్ అయింది కాబట్టి పనిచేయదని చెప్పన్నారు, కొత్త చెక్ బుక్ తీసుకోవాలని చెప్పన్నాడు. తర్వాత ఆవిడ ఏం చేసిందంటే చెక్ బుక్ పనిచేయకపోతే నాకు ఏటీఎం ద్వారా డబ్బులన్నా ఇవ్వండి అని చెప్పి అడిగింది. అది కాదనేప్పటికీ మళ్ళీ నెక్స్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అదర్వైజ్ ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ నాకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. సో అది అతనికి అదంతా ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత 25వ తారీఖు మాకు అతను లంచ్ ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఏసీ బోర్డును అప్రోచ్ అయ్యి అతను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానిలో అంశాలన్నీ మేము కూలంకషంగా విచారణ చేసుకొని మేము ఈరోజు ఎఫ్ఐఆర్కి నమోదు చేసుకొని మేము ఇక్కడికి ట్రాప్ నిమిత్తం వచ్చాం. ట్రాప్ నిమిత్తం వచ్చినప్పుడు ఆమె కాంటాక్ట్ చేస్తే ఆమె ఏం చేసిందంటే జ్ఞానశ్రీ గారు మన ఏమో అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సేనయ్య గారిని ఆ డబ్బులు కలెక్ట్ చేయడానికి పంపించింది. ఆయన వచ్చేసి ఈ కంప్లైంట్ ఫిర్యాదు వద్ద ఇజ్రాయల్ గారి దగ్గర 1,40,000 రూపాయలు సూపర్ మార్కెట్ వద్ద తీసుకుంటుంటే మన ఏసీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. తర్వాత అక్కడే మీరంతా చూశారు, మన కెమికల్ టెస్ట్ కండక్ట్ చేయడం, ఆ ఈల్డ్ డిపాజిట్ వచ్చింది. దాని మీద ఆమెను కూడా ఆఫీస్ ఉన్న ఈ డిఎంఓ డిస్ట్రిక్ట్ మలేరియా ఆఫీసర్ జ్ఞానశ్రీ గారిని కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన ఫైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. శ్రీమతి జ్ఞానేశ్వరి గారిని ఆమెకి లంచం విషయంలో సహాయకారిగా ఉన్న అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ శ్రీ శ్రేణి గారిని ఈరోజు అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తాం. తర్వాత ప్రజలందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే మేము ఎవరైతే లంచాలు అడుగుతారో వారి గురించి మీరు 14400 యూజ్ చేసుకొని 14400 చేస్తే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంటాయి. మీరు దాని గురించి భయపడాల్సిన లేదు, నిర్బంధం చేసుకోవచ్చు, అది వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. దానివల్ల మేము ఈ కరప్ట్ ఆఫీసర్స్ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కోఆపరేట్ చేయాలని చెప్పి మేము అప్పీల్ చేసుకుంటాం. గాంధీ మార్గం అనుసరణీయమని, ఆయన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ రోడ్లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేశారని శ్రీలత అన్నారు. శాంతి మార్గం ద్వారానే స్వాతంత్ర్యం తీసుకురావాలనే ఉద్దేశంతో అనుసరించారని, నేటి యువత శాంతి మార్గంలో పయనించి ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్టీఓ విశ్వేశ్వరరావు, ట్రాఫిక్ డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు, తహసీల్దార్ పి మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ జనవరి 30వ తారీఖున ఈ రోజున మనం జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా జాతిపిత గారిని తలుచుకుంటూ ఆ మార్గాన్ని అనుసరించవలసిందిగా, శాంతి అహింస మార్గాలు ఏదైతే మనకి మహాత్మా గాంధీ గారు ప్రబోధించారో ఆ మార్గాన్ని అందరూ అనుసరించవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. విశాఖ జిల్లా
ఆర్జీసీ రీజనల్ మేనేజర్ కె అప్పలరాజు కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ ఒంగోలు ఆర్టీసీ ఎన్ఎంయు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2021 ముందు కార్మికులపై ఉన్న కేసులన్నీ రద్దు చేసి డ్రైవర్లకు కార్మికులకు కోరిన చోట పోస్టింగ్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొత్తగా జాయిన్ అయిన విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలరాజు వాటి అన్నింటినీ రద్దు చేసిన కారణంగా అక్కడి కార్మికులు వారం రోజుల పాటు రిలే నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా ఆ దీక్షను అణిచివేసే క్రమంలో వారిపై కేసులు పెట్టి పోలీసు స్టేషన్కు తరలించారన్నారు. విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడటం దుర్మార్గమని అన్నారు. స్థానికంగా కూడా మహిళా కండక్టర్స్కు మరుగుదొడ్లు లేని రోడ్లలో డ్యూటీలు వేయడాన్ని తాము నిరసిస్తున్నామని అన్నారు. మహిళా కండక్టర్లకు మరుగుదొడ్లో ఉన్న రోడ్లోనే డ్యూటీలు వేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్ ప్రసాదరావు, అధ్యక్షులు ఆర్ అంజయ్య, డిపో అధ్యక్షులు సిహెచ్ కృష్ణారెడ్డి, డిపో సెక్రటరీ శివకుమార్, గ్యారేజ్ సెక్రటరీ ఖాదర్ బాషా, డిపిఆర్ రెడ్డి, కేఎస్ రావు, బాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని రీజియన్లు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం 6, 12, 18, 24 ఏపీఎస్ఆర్టీసీ నిబంధనల ప్రకారం అమలు చేయాలని అనేక చోట్ల చెప్పవచ్చుకున్న మొత్తం 24 సమస్యలు వాళ్ళు డిపిఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆ 24 సమస్యల మీద అక్కడున్న ఈడీ గారు ఎమ్మటి స్పందించి మహిళలకు సంబంధించి టెర్మినల్ పాయింట్స్ లో వాళ్ళకి కొంచెం టాయిలెట్స్ ఏర్పాటు చేయమన్నారు. అది చాలా అమానుషం అని చెప్పి నేనైతే తెలియజేసుకుంటాను మిత్రులారా. అలాగే చిన్న చిన్న తప్పులకి కూడా పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఇస్తారు. సార్ ఇది కరెక్ట్ కాదు, మీరు తక్షణం మా మీద చర్య తీసుకు అలాగే రీజనల్ డిస్ట్రిక్ట్ తరఫు నుంచి నేను దీన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పి నేనైతే తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చిన అధ్యక్షుల వారికి ఈ ధర్నా ఏదైతే ఉందో మన రాష్ట్ర కమిటీ పిలుపున్నారు. పోయినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం రీజనల్ కమిటీ తరఫున. అలాగే వ్యాప్తంగా అడ్డుకున్న ఈ యొక్క అత్యంతారులు దాంట్లో భాగంగానే ఆయన చేసిన తప్పేందని చాలా మంది తెలియకపోవచ్చు. ఆయన చేసిన తప్పేందంటే మిత్రులారా, ఈరోజు ఎండీ గారు 11 గంటలకు దీని మీద అన్ని సమస్యల మీద మాట్లాడటానికి ఎండీ గారు ఆల్ ఈడీస్ కూడా నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చల్లో ఖచ్చితంగా విశాఖపట్నం డిప్యూటీఓ గారి మీద కఠిన చర్యలు తీసుకుంటారని ఖచ్చితంగా భావిస్తూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం మిత్రులారా. నా పేరు ఎస్ ప్రసాదరావు, జిల్లా కార్యదర్శి, ఒంగోలు. మేము ఈ సంస్థని 70 ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాం, కార్మికులుగా కాపాడుకుంటూ వస్తున్నాం. ఎవరి పాత్ర లేదు ఇందులో. డ్రైవర్ పాత్ర ఉంది, కండక్టర్ పాత్ర ఉంది, మెకానికల్ సైడ్ పాత్ర ఉంది, అలాగే కంట్రోలర్స్, ఏడీసీలు, టీఏటీలు, టీఎస్టీలు వీళ్ళందరి పాత్ర ఉంది. వీళ్ళందరూ కాపాడుకుంటూ వస్తేనే ఈరోజు సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకి వెళ్ళిన సంస్థ. ఈరోజు మేము ఈ స్థాయికి సంస్థను తీసుకొచ్చి ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మాకే ఈరోజు ఏదన్నా కార్యక్రమం ఉండి మాకు ఏదైనా అన్యాయం జరిగి దాన్ని ఏందని ప్రశ్నించి మాకున్న నిరసన కార్యక్రమం ఏంటంటే ధర్నా చేయడం, అలాగే నిరాదీక్ష చేయడం, అది మా రైట్ కార్మికుడుగా. అలాంటి కార్యక్రమాన్ని మేము చేపడితే దాన్ని మేనేజ్మెంటు ఎస్పీ గారితో మాట్లాడి ఆ విశాఖపట్నంలో ఉన్న కార్మికులు 54 రోజులు చేస్తున్నారు. వాళ్ళందరినీ ఎత్తేసి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం అది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచన చేయండి. మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడట్లా, ప్రభుత్వ వ్యతిరేక చర్యలు మేము పాల్పడటంలా. మాకు రావాల్సిన హక్కుల గురించి అడుగుతున్నాం. కేవలం మహిళల గురించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఎక్కడైనా టెర్మినల్ పాయింట్స్ పెట్టండి, మీరు ఓఆర్ తీసుకురమ్మని అడుగుతున్నారు. వాళ్ళకి రోజుకి 12,000, 13,000 టార్గెట్ డబ్బులు తీసుకురమ్మంటున్నారు. వాళ్ళ పిల్లల్ని, భర్తల్ని వదిలిపెట్టి వాళ్ళు సర్వీస్ చేస్తుంటే వాళ్ళని కూడా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంది. కార్మిక నాయకులుగా మనం అదే అడుగుతాం. వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు, మాకు చెప్పుకుంటారు. ఓ చిన్న తప్పు జరిగితే మేము ఎవరి దగ్గరికి పోవాలా? అయ్యా మాకు ఇంత అన్యాయం జరిగింది, అధికారిగా మీరు న్యాయం చేయమని మీకు అడిగి రావాలా? అలాంటి డిప్యూటీఓ గారే మాకు అన్యాయం చేస్తుంటే అది ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి మేమైతే తెలియజేసుకుంటాం. దేశం గర్వించదగిన వాగ్గేయకారుడు నాదబ్రహ్మ త్యాగరాజస్వామి వారి ఆరాధన సందర్భంగా కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం వద్ద ఉన్న శ్రీ త్యాగరాజస్వామి విగ్రహానికి ట్రాఫిక్ డీఎస్పీ త్రివిక్రమ్ శ్రీనివాస్ పూలమాలలు వేసి పూజలు చేశారు. సంగీత లోకానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అటువంటి మహనీయుడు ప్రకాశం జిల్లా వాసిగా పుట్టడం తెలుగు ప్రజలందరూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
శ్రీరాముని మీద రాసిన అనేక కీర్తనలు తెలుగు ప్రేక్షకుల నాలుకలపై నేటికి చిరస్మరణీయంగా ఉన్నాయన్నారు. విగ్రహ ప్రతిష్టాపకుడు సంతవేలూరి కోటేశ్వరరావు, కుర్రా ప్రసాద్ బాబు, మిడిసిల మల్లికార్జునరావు, కనుమాల రాఘవులు, చిన్నంశెట్టి శివరామకృష్ణ, మా మూర్తి, మహేంద్ర కుమార్, భాస్కర శర్మ తదితరులు పాల్గొన్నారు. త్యాగరాజ స్వామి మనకందరికీ తెలిసినటువంటి త్యాగరాజ కీర్తనలు ప్రపంచ ప్రసిద్ధికి చెందినటువంటి అలాంటి త్యాగరాజు గారు మన జిల్లా వాసి కావటము మనందరి అదృష్టము. ఆయన ఆరాధనోత్సవాల ప్రారంభమవుతున్న సందర్భంగా ఈరోజు ఈ త్యాగరాజమూర్తికి మాలలు వేసి సత్కరించుకునే అవకాశం దొరికింది. దీనికి నన్ను ఇన్వైట్ చేసినటువంటి ప్రసాద్, మా బాల్యమిత్ర కోటేశ్వరరావు, మిగిలిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ త్యాగరాజ స్వామి మన ప్రకాశం జిల్లా వాసి. ఎప్పుడో తమిళనాడుకు వెళ్ళిన తర్వాత కూడా ఈ 400 సంవత్సరాల కిందటే వెళ్ళి అచ్చ తెలుగు భాషలో తెలుగు కీర్తనలతో పునీతం చేసుకొని ఏ అమెరికాలోనైనా ఏ ఇంగ్లాండులోనైనా ఎక్కడ పాడినా మన తెలుగువాడు, కన్నడీయుడు, మలయాళీ వాడు, మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ తెలుగు కీర్తనలు రచించి ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక కళాభివందనాలు అన్నాడు. తర్వాత ఆయన రాజులు సన్మానిస్తుంటే నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా అని ఆయన వినవించాడు. అంటే అతి సుమధురమైన మృదు స్వభావి రామభక్తుడు, అచ్చ తెలుగు భాషకి గౌరవం తెచ్చిన మహనీయుడు మన త్యాగయ్య. అందువల్ల మన అందరం కలిసి ఈ ఒంగోలు పట్టణంలో ఈ జిల్లాలో స్వామివారికి ఆరాధనోత్సవం జరుపుకోవడం హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రముఖ వాగ్గేయకారుడు, ఆయన ప్రముఖ నాదోపాసకుడు. నాదోపాసన ద్వారా భగవన్నామ స్మరణ చేసుకునే ఆలోచనలో భాగంగా సంగీతంలోని రాగతాళాలను భగవన్నామ స్మరణకు వినియోగించి ఆ రోజున అనేక వేల కీర్తనలు రచించి అప్పుడే తెలుగు భాషకు వేల ఏళ్ళ నాడే మరి ఆయన ఎంతో వెలుగు తెచ్చిన మహనీయుడు, చిరస్మరణీయుడు. అటువంటి త్యాగయ్య విగ్రహాన్ని ఈ రోజున ఒంగోలు పట్టణంలో ప్రతిష్ఠించి త్యాగయ్య ఇలా ఉంటాడని చెప్పి భావితరాలకు తెలియజేసిన డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు గారికి అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానించగానే విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావు గారికి కూడా మా హృదయపూర్వక అభినందనలు. బులెటిన్లో విరామం. జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఐఓ సైమన్ విక్టర్ ఆదేశించారు. జిల్లాలోని జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్స్తో ఒంగోలులోని ఆంధ్రకేసరి విద్యా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం 19,222 మంది, రెండవ సంవత్సరం 19,973 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఒకేషనల్ కు సంబంధించి మొదటి సంవత్సరం 2,349 మంది, రెండవ సంవత్సరం 3,190 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 2వ తేదీ ఎథిక్స్, 3వ తేదీ పర్యావరణ విద్యపై పరీక్షలు జరుగుతాయని సైమన్ విక్టర్ తెలిపారు. ఈ 2 పరీక్షలు పాస్ అయిన విద్యార్థులకే ఇంటర్ పాస్ సర్టిఫికేట్ల బోర్డు అందిస్తుందన్నారు. ఫిబ్రవరి 11 నుండి 20 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరగనున్నట్లు సైమన్ విక్టర్ తెలిపారు. మార్చి 1 నుండి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలన్నీ సజావుగా నిర్వహించాలని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఐఓ ఆదేశించారు. సమావేశంలో డిఐఓ శ్రీనివాసులు, డిఈసి సభ్యులు ఆంజనేయులు, స్వరూపరాణి, రామసుబ్బారెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు ఇంటర్మీడియట్ విద్యామండలి యొక్క ఆదేశాలను అనుసరించి మరి పరీక్షల యొక్క షెడ్యూల్ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి పరీక్షలను 3 భాగాలుగా నిర్వహిస్తారు. మొదటి భాగం ఎథిక్స్ మరియు ఎన్విరాన్మెంటల్ పరీక్షలు, రెండవ భాగం ప్రాక్టికల్ పరీక్షలు, మూడవ భాగం థియరీ పరీక్షలు. ఈ 3 పరీక్షల కొరకు ఇంటర్మీడియట్ వారు మరి విద్యామండలి వారు ఈ యొక్క కార్యాచరణ లేదా టైం టేబుల్ విడుదల చేయడం జరిగింది. మొదటి భాగం ఎథిక్స్ పరీక్ష
రేపు ఫిబ్రవరి 2వ తారీఖు మరి శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు, అదేవిధంగా 3వ తారీఖు రోజు పర్యావరణ విద్య మరి శనివారం నాడు పరీక్ష జరుపుతుంది. ఇది ఆయా కళాశాలలోనే మొదటి సంవత్సరం విద్యార్థులందరూ రాయాలి. ఇవి కంపల్సరీ ఎగ్జామినేషన్స్. ఈ 2 పరీక్షల్లో పాస్ అవుతేనే విద్యార్థికి మరి ఒరిజినల్ పాస్ అవార్డ్ మార్క్ లిస్టు లేదా పాస్ సర్టిఫికెట్ ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి మొదటి సంవత్సరం చదివే ప్రతి విద్యార్థి ఈ పరీక్షలకు హాజరు కావాలి. గతంలో ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉండి థియరీ సబ్జెక్ట్స్ అన్నింటిలో పాస్ అయి ఉంటే అలాంటి వారికి పాస్ సర్టిఫికెట్ రాదు. కాబట్టి అలాంటి విద్యార్థులు ఇప్పుడైనా సరే ఈ పరీక్షలకు వారు చదివిన కళాశాలకు వెళ్ళి నేను ఎథిక్స్ పరీక్ష మరియు ఎన్విరాన్మెంటల్ పరీక్ష వ్రాయాలి అని ప్రిన్సిపల్కి తెలియపరిచినట్లయితే వారిని కూడా పరీక్షకు మరి అలౌ చేయడానికి బోర్డు వారు నిర్ణయించారు. కాబట్టి గతంలో ఎవరైనా ఎథిక్స్ మరియు ఎన్విరాన్మెంటల్ పరీక్షల్లో ఫెయిల్ అయి ఉంటే వారు కూడా ఈ పరీక్షలకు పాత రిజిస్టర్ నెంబర్తో హాజరు కావచ్చు. ఇది మొదటి విభాగం. ఈ పరీక్షలు రేపు ఫిబ్రవరి 2వ తారీఖు మరియు ఫిబ్రవరి 3వ తారీఖుల్లో సత్సంబంధ ప్రతి కళాశాలలో జరుగుతూ ఉంది. రెండవ రకమైన పరీక్షలు ప్రాక్టికల్ పరీక్షలు. ఈ ప్రాక్టికల్ పరీక్షలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు, అదేవిధంగా వొకేషనల్ విద్యార్థులు అయితే మొదటి సంవత్సరం విద్యార్థులకు మరియు 2వ సంవత్సరం విద్యార్థులకు నిర్వహింపబడతాయి. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులకి ప్రాక్టికల్ పరీక్షలు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు మరి ఫిబ్రవరి 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు 2 విడతల్లో స్పెల్ 1 స్పెల్ 2 2 విడతల్లోనే జనరల్ ప్రాక్టికల్స్ నిర్వహించబడతాయి. 50 మంది విద్యార్థులు ఉన్న ప్రతి కళాశాలలో ప్రయోగశాలలు ఉన్నట్లయితే ఆ కళాశాలలోనే మరి ఆ యొక్క పరీక్షా కేంద్రాన్ని మరి ఏర్పాటు చేశాం. 50 మంది కంటే తక్కువగా ఉంటే దానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో అలాంటి విద్యార్థులకు పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి మీరు క్లబ్బింగ్ కాలేజెస్ అన్నిటి కూడా హాల్ టికెట్స్ మరి ఈ బోర్డు వారి యొక్క పబ్లిక్ వెబ్సైట్లోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు నేరుగా కళాశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీరు పరీక్షా కేంద్రానికి వెళ్ళవచ్చు. కాబట్టి ఇందులో ఎటువంటి మరి ఫీజులు కానీ ఏమీ కళా యాజమాన్యాలు బలవంతం చేయాల్సిన అవసరం లేదు. విద్యార్థి నేరుగా ఇంటర్నెట్లో హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని పరీక్షా కేంద్రానికి, అందులో సూచించిన పరీక్షా కేంద్రానికి హాజరు కావచ్చు. ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. వొకేషనల్ ప్రాక్టికల్స్ అయితే మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం పూట, 2వ సంవత్సరం విద్యార్థులకు సాయంత్రం పూట పరీక్షలు నిర్వహిస్తారు. నెక్స్ట్ 3వ పరీక్షా విధానము మరి థియరీ పరీక్షలు. ఈ థియరీ పరీక్షలు కూడా మరి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని వసతులు ఉన్న కళాశాలకు, ఎటువంటి గతంలో బ్యాడ్ ట్రాక్ ఉన్న కాలేజీలు వాటిని తీసేసి మంచి సౌకర్యాలు ఉన్న కళాశాలలు, మంచి నడవడిక కలిగిన కళాశాలలు మాత్రమే గుర్తించడం జరిగింది. అలాంటి కళాశాలలో థియరీ పరీక్షలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు సర్వం సిద్ధం చేయించడం జరిగినది. మరి ఈ యొక్క పరీక్షలన్నింటినీ నిర్వహించడానికి మన జిల్లాలో, నూతన ప్రకాశం జిల్లాలో మరి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శ్రీ ఐ శ్రీనివాసరావు గారిని మరి ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగినది. మరి గతంలో అయితే పరీక్షలన్నీ 13 పాత జిల్లాల పద్ధతిలో జరిగేది. ఈ సంవత్సరం అయితే నవీన జిల్లాలు అంటే 26 జిల్లాల ప్రకారము, నూతన జిల్లాల ప్రకారం పరీక్షలు నిర్వహించడం ఇది మొదటిసారి. కాబట్టి ఈ విధంగా ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ చక్కగా జరగటానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపాల్లు, యాజమాన్యం వారు చక్కగా సహకరించి మన ప్రకాశం జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరిగినాయని మరి మీరందరూ చెప్పుకునేటట్లుగా మీరందరూ సహకరించాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరూ నేను కోరుతూ ఉన్నాను. బీసీలకు అన్ని విధాలా అన్యాయం చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని బీసీ విభాగం జోన్ 5 ఇన్ఛార్జి బొట్ల రామారావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జై హో బీసీ అని మళ్లీ బీసీలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు బీసీలను తొలగించి ఓసీలకు ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ 11 మంది మంత్రులను కూడా చేయడం జరిగిందన్నారు. సామాజిక న్యాయం ఒక జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. బీసీలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికలలో బీసీలంతా జగన్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జై హో బీసీ పేరుతోటి మరొకసారి 2024 ఎన్నికల కోసం బీసీలను మోసగించాలన్నటువంటి ఆలోచన విధానంతో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల్లో కూడా బీసీలకు మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి తన పబ్బం గడుపుకునేటటువంటి
పరిస్థితిని మీ ముందు నేను వివరిస్తాను. 2014 ఎన్నికలకు ముందు చూస్తే మొత్తం 119 హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అందులో బీసీలకు 24 హామీలు ఇచ్చి బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. అట్లాగే బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత కల్పించి ప్రతి ఏటా 10,000 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన 5 ఏళ్ల పాలనలో కేవలం 18,000 కోట్లకు మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసినటువంటి పాపాన పోల. మరి ఎన్టీఆర్ హయాంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ బీసీలకు పట్టుకొమ్మగా ఉంటే ఆ సీట్లన్నింటిని కూడా బీసీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లన్నింటిని కూడా ఖాళీ చేయించి ధనిక వర్గాలకు కట్టబెట్టినటువంటి నీచ నికృష్టమైనటువంటి సంస్కృతికి తెరదీసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో తెలుగుదేశం పార్టీ కనీసం 2 సీట్లను బీసీల కోసం కేటాయించేటటువంటి విధానం ఉండేది. ఎంపీ సీటును కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంటే నేడు ఏ ఒక్క సీటు కూడా లేకుండా దాదాపు 3 ఎన్నికల నుంచి కూడా బీసీలకు సీటు లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు కాదా? ఆలోచించండి అని నేను తెలియజేస్తా ఉన్నా. అచ్చెన్నాయుడు బీసీ నినాదం తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విధంగా మాట్లాడతానని ప్రశ్నిస్తూ ఉన్నా. ముందు అచ్చెన్నాయుడు గారు, మీరు మనసును ఖచ్చితంగా లగ్నం చేసి ఏదైతే జ్యోతిరావు ఫూలే గారి గులాంగిరి పుస్తకాన్ని చదవండి, కాన్షీరామ్ గారి చెంచాగిరి పుస్తకం చదవండి, మీరు పరివర్తన చెందండి అని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా, కోరుతా ఉన్నా. అట్లాగే జిల్లాలో బీసీ నాయకులు కూడా ఏదైతే అర్హత లేనటువంటి ఈ యొక్క వ్యక్తులందరూ కూడా ఈ యొక్క బీసీ విధానాన్ని చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలంటే మీ మనస్సు ఎలా సాక్షాత్కరిస్తుంది? బీసీల కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర మంత్రివర్గంలో 17 మంది మంత్రులుంటే 11 మంది మంత్రులను బీసీలను అక్కడ అకామిడేట్ చేసినటువంటి మంచి భావన కలిగినటువంటి వ్యక్తి, బీసీల పట్ల సుహృద వాతావరణం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీసీల కోసం ఏదైతే ఫిబ్రవరి 17, 2019లో ఏలూరు బీసీ గర్జనలో చెప్పినట్లుగా, బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లుగా 59 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 139 బీసీ కులాలకు వారి యొక్క గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, వీళ్ళను తోకలు కత్తిరిస్తామని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క బీసీ నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల ఎటువంటి విధానంతో ఉన్నారో ఆలోచించండి. అనవసరం విమర్శలు మానండి. బీసీ సీట్లు తీసి అగ్రవర్ణాలకు ఇస్తున్నారని చంద్రబాబు మాట్లాడుతుంటే మీకు నోట మాట ఎందుకు రావట్లేదు? మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఆలోచించండి. ఇప్పుడు ఏలూరులో ఉన్నటువంటి కోటగిరి శ్రీధర్ ఎంపీగా ఉంటే అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన కారుమూరు సునీల్ను ఎంపీ టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. జిల్లాలో బీఎస్సీ 6వ సెమిస్టర్ విద్యార్థుల ఇంటర్న్షిప్కు సంబంధించి మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టారు. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్ తౌషిక్ అహ్మద్, ఆంధ్రకేసరి యూనివర్సిటీ నోడల్ అధికారి మోహనకృష్ణ, డిగ్రీ కాలేజీల ప్లేస్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. బీఎస్సీ 6వ సెమిస్టర్ విద్యార్థులకు ఎలాంటి ఇంటర్న్షిప్ ఇవ్వాలనే విషయమై ప్లేస్మెంట్ అధికారులతో చర్చించారు. ఇంటర్న్షిప్ చేసే సమయంలో విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది, స్టైఫండ్ తదితర ప్రయోజనాల గురించి కూడా తౌషిక్ అహ్మద్, మోహన్ కృష్ణ చర్చించారు. Or a government organization. So I request all the colleges Prakasham district degree college conventional degree courses 6th semester internship mapping meeting మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఒంగోలులో కండక్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు 6th సెమిస్టర్లో ఎవరైతే బీఎస్సీ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేస్తున్నారో వాళ్ళు ఏ కంపెనీలో ఇంటర్న్షిప్ కావాలి, వాళ్ళకి ఆ అలాట్మెంట్ అంతా మ్యాపింగ్ అంతా ఈరోజు ఈ మీటింగ్లో మేము వాళ్ళకి అలాట్మెంట్ చేస్తున్నాము. వాటితో పాటు వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఇష్యూస్, వర్చువల్ ఇంటర్న్షిప్ అయినా ఆఫ్లైన్ ఇంటర్న్షిప్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇష్యూస్ సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి అవన్నీ ఎలా రిజాల్వ్ చేయాలి, సో ఎలాంటి ఇంటర్న్షిప్ స్టూడెంట్స్కి ఇవ్వాలి, ఎలాంటి ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ ఇస్తే బెనిఫిట్ అవుతారు, వాటి మీద కూడా చిన్న ప్రెజెంటేషన్ కూడా ఇవ్వటం జరిగింది. వాటితో పాటు స్టూడెంట్ బెనిఫిటెడ్ స్టైఫండ్ బేస్డ్ ఇంటర్న్షిప్స్ ఏమేమి ఉన్నాయి, ఏ కోర్సెస్ వాళ్ళు ఎలాంటి ఇంటర్న్షిప్స్ చేయాలనేది కూడా మేము క్లియర్గా వాళ్ళకి
ఇంటిమేట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ కాలేజెస్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాకు ఏవైతే కంపెనీస్ ఇండస్ట్రీస్ ఇచ్చారు, అలాగే యాప్చీ నుంచి వర్చువల్ ఇంటర్న్షిప్స్ ఏవైతే మాకు ప్రొవైడ్ చేశారు, అలాగే యూనివర్సిటీ తరఫున ఏవైతే కొన్ని ఇంటర్న్షిప్స్ అప్రోచ్ అయ్యారో ఆ కంపెనీస్ అన్నిట్లో వాళ్ళని అలాట్మెంట్ చేయడం జరిగింది. సో ఇంటర్న్షిప్ వచ్చేసి 29th నుంచి స్టార్ట్ అవుతుంది సార్. బీఎస్సీ కోర్సెస్ కి 29 నుంచి ఏప్రిల్ మిడ్ వరకు జరుగుతుంది. జరిగిన తర్వాత ఫైనల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని వైవా ప్రెజెంటేషన్ ఇంటర్న్షిప్స్ ఈ 6th సెమిస్టర్ సంబంధించి బీఎస్సీ కంప్యూటర్స్ బీఎస్సీ బ్రాంచెస్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అలొకేషన్ కోసము ఇక్కడ గ్యాదర్ చేస్తున్నాం అన్ని కాలేజీల వాళ్ళని. ఇంటర్న్షిప్స్ ఏంటంటే పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏ విధంగా బయటకు వెళ్తే ఉంది, ఏ విధంగా వర్క్ చేయాలి, ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం వాళ్ళకి నేర్పించే ఇన్స్టిట్యూట్స్ మేము ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో ఐదర్ యాప్సీ అప్రూవల్, యూనివర్సిటీ అప్రూవల్స్ లేదంటే కలెక్టరేట్ అప్రూవల్స్ తో ఉన్న ఇన్స్టిట్యూట్స్ ద్వారానే పిల్లలకి చేపించి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి అంతిమంగా వాళ్ళకి ఒక జాబ్ వచ్చే విధానంగా ఆ ఇన్స్టిట్యూషన్ ట్రైన్ అప్ చేసే విధంగా మేము ప్రిపేర్ చేస్తున్నాము. రాబో సంవత్సరంలో కూడా పిల్లలకి ఇదే విధానంగా మా ఆంధ్రకేశ్వరి యూనివర్సిటీ ద్వారా ప్లేస్మెంట్స్ పరంగా కానీ ఇంటర్న్షిప్స్ పరంగా కానీ అభివృద్ధి జరిగేటట్లు మేము చేస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజెస్ కి పరిమితమైన ఇంటర్న్షిప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి పరిమితం ఇంటర్న్షిప్స్ ని డిగ్రీ కాలేజెస్ కూడా తేవడంలో ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా వీసీ మారెడ్డి అంజిరెడ్డి గారు, రిజిస్ట్రార్ గారు హరిబాబు గారు, యూనివర్సిటీ నోడల్ ఆఫీసర్ భారతీదేవి మేడం గారు కృషి అభినందనీయము. అన్ని కాలేజీలని కోఆర్డినేట్ చేసుకుంటూ మా అందరికీ మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ పదే పదే అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులతో మొక్కలు నాటించి భవిష్యత్ పచ్చదనంతో నింపాలని కోరుతుంటారు. అయితే అందుకు విరుద్ధంగా విద్యార్థుల సాక్షిగా భారీ చెట్లను కొట్టివేసిన సంఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 2 భారీ వృక్షాలు ఉన్నాయి. ఈ పాఠశాలలో సగభాగం ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కేటాయించారు. ఆ తర్వాత 2 ప్రాంగణాలు వేరువేరుగా ఉండేలా మధ్యలో గోడ కట్టడం, గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రాకపోకలకు అడ్డుగా ఉంటున్నాయంటూ 2 భారీ వృక్షాలను కొట్టేశారు. ఒక వృక్షం పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉండగా మరో వృక్షం ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ఉంది. రాకపోకలకు అడ్డుగా ఉన్నాయంటూ భారీ వృక్షాలను కూల్చివేసి పెద్ద రంపాలతో వాటిని ముక్కలు చేస్తూ ఉండగా వాటిని చూసిన విద్యార్థుల మనసులు కూడా ముక్కలయ్యాయి. రెండు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 9-11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు ప్రిన్సిపల్ రామిరెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. 9వ తరగతిలో 14 సీట్లు ఖాళీగా ఉన్నాయని, ఇందుకు సంబంధించి ఒంగోలులో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ తెలిపారు. అలాగే 11వ తరగతిలో ఖాళీ సీట్ల భర్తీకి ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లు పొందవచ్చన్నారు. పూర్తి వివరాలకు ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయ కార్యాలయంలో సంప్రదించాలని ప్రిన్సిపల్ రామిరెడ్డి కోరారు. జవహర్ నవోదయ విద్యాలయ ఒంగోలు స్కూల్ నందు 9-11వ తరగతి క్లాసుల్లో ఎన్ని సీట్లు అయితే ఖాళీలు ఉన్నాయో ఖాళీలు ఉన్న సీట్లు భర్తీ చేయడం కొరకు ఫిబ్రవరి 10వ తారీఖున 10:30కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి ఏ విద్యార్థులైతే ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేశారో ఆన్లైన్లో కానీ లేకపోతే జవహర్ నవోదయ విద్యాలయ ద్వారా కానీ అప్లై చేశారో వాళ్ళు వాళ్ళ యొక్క ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అడ్మిట్ కార్డుని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్ హాజరు కావాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే నవోదయ విద్యాలయ ద్వారా అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం నవోదయ విద్యాలయకు వచ్చి అడ్మిట్ కార్డుని తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఫిబ్రవరి 10వ తారీఖు 10:30కి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. 9వ తరగతిలో 14 సీట్లు ఖాళీలు ఉన్నాయి. ఆ 14 సీట్లు ఫిల్అప్ చేయడం కొరకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతూ ఉన్నది. కాబట్టి విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్ కూడా ఒంగోలులో ఉన్నటువంటి 3 సెంటర్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబడుతుంది. ఒక ఎగ్జామినేషన్ డిఆర్ఆర్ఎం హై స్కూల్ నెల్లూరు బస్ స్టాండ్ ఒంగోలు, రెండవది మున్సిపల్ హై స్కూల్ రామనగర్ ఒంగోలు, 3వ సెంటర్ పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్,
ఒంగోలు ఈ 3 సెంటర్లో 9th క్లాస్ ఎగ్జామినేషన్కి కండక్ట్ చేయబడుతుంది. అయితే 11th క్లాస్ ఎగ్జామినేషన్ మాత్రం నవోదయ స్కూల్లోనే కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసినటువంటి విద్యార్థులందరూ కూడా 10వ తారీఖు ఎగ్జామినేషన్కి హాజరయ్యి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుతున్నారు. సమాజంలో పేదరికాన్ని జయించాలంటే చదువనే ఆయుధంతో పరిష్కారమని దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ అన్నారు. దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థిని పిజా బేగంకు ఆర్థిక సాయం అందించారు. చదువులో రాణిస్తున్న పిజా బేగంకు ఉన్నత చదువులకు అండగా ఉంటామని, చదువుకు పేదరికం ఆటంకం కాకూడదని మహబూబ్ తెలిపారు. సత్యనారాయణపురంలో నివసిస్తున్న పిజా బేగం హర్షిని జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. చదువులో బాగా రాణిస్తున్న అమ్మాయికి కాలేజీ ఫీజు నిమిత్తం పిజా బేగం తల్లి జరీనా బేగంకు 10,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, నత్తల శ్రీనివాసరావు, గొల్లపూడి రవి, షేక్ సలార్, షేక్ కాజా, రహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి పిల్లలకి ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు పేద పిల్లలు, వాళ్ళకి ఎప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా ఇలాంటి పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడానికి మా దోస్తీ ఫౌండేషన్ ముందుంటుంది. అలాగే గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడైతే వికలాంగులు దివ్యాంగులు కానివ్వండి వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు సహాయం చేస్తూ ఉంది. ఇలాంటి పిల్లలకి ప్రోత్సహించి, అంటే అమ్మాయి కూడా బాగా ఫస్ట్ క్లాస్లో బాగా మంచి మార్కులు తెచ్చుకొని చాలా బాగా చదువుకుంటుంది. ఇలాంటి పిల్లలకి బాగా ప్రోత్సహిస్తే వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఉన్నత స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా దాతల నుండి సాయం చేస్తే ఇలాంటి పిల్లలకి చాలా బాగుంటుంది. భవిష్యత్తులో కూడా ఇక మంచి ఉపయోగపడింది, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుపడింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ పిల్లల మీద పెట్టుకున్న ఆశయాలు వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు నెరవేరుస్తారు. అందుకని తప్పనిసరిగా ఎవరైనా సహాయం చేసుకున్న దాతలు ఉంటే మా దోస్తీ ఫౌండేషన్ ద్వారా చేయడానికి మేము ముందుంటాము. మా టీం తరఫున 10 మంది ఉన్నాము. ఎప్పుడు కూడా మా దోస్తీ ఫౌండేషన్ ఇలాంటి సహాయ సహకారాలు చేయడానికి చాలా ముందు ఉంటుంది మనస్ఫూర్తి తెలుసుకున్నాము. ఎందుకంటే ఇలాంటి పిల్లలకి సహాయం చేస్తామంటే చాలా సంతోషంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా దాతల సహకారంతో ఈ నిజమైన పేదలకు మా సహాయ సహకారం ఉంటాయని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. పిజా బేగం మంచి మార్కులతో బాగా చదువుకొని ఉన్నత స్థితిలో ఎదగాలని, చదువుకి పేదరికం అడ్డు కాకుండా వారికి మా వంతు సహాయ సహకారాలు భవిష్యత్తులో అందిస్తామని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ, ఈ దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలైన చదువుకోవడానికి ఈ ఆర్థిక సహకారం చేసినందుకు మా మహబూబ్ గారికి, వారి మిత్ర బృందానికి అందరికీ పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. అమ్మాయి మంచి మార్కులతో పాస్ అవ్వాలని మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నాము. దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఇంకెవరన్నా ముందుకొచ్చి ఇంకేదన్నా సహాయం అందించాలనుకుంటే షేక్ మహబూబ్ గారిని సంప్రదిస్తే ఇంకా మంచి కార్యక్రమాలు మా ద్వారా మీ ద్వారా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. బులెటిన్లో విరామం. మహాత్మా గాంధీ 76వ వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఒంగోలు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. జాతిపితను 1948 జనవరి 30న హిందూ మతోన్మాది ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాథూరామ్ గాడ్సే తుపాకీతో కాల్చి చంపారని సిపిఎం నాయకులు తెలిపారు. మత సామరస్య సాధన కోసం గాంధీజీ చేసిన కృషి, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం కోసం ఆయన చేసిన పోరాటం జీర్ణించుకోలేకనే ఆర్ఎస్ఎస్ వారు ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు. భారతీయులందరినీ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమ పదంలోకి నడిపిన నాయకుడు గాంధీ అన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, కంకణాల ఆంజనేయులు, జీవి కొండారెడ్డి, సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటనపల్లి శ్రీనివాసులు, వి బాలకోటయ్య, సిపిఎం నాయకులు కెఎఫ్ బాబు, దామా శ్రీనివాసులు, సయ్యద్ హుస్సేన్, తంబి శ్రీనివాసులు పాల్గొన్నారు. సార్వభౌమత్వమును పెంపొందించుటకు పూర్వకంగా తీర్మానించుకుని రాజ్యాంగ సభ యందు ఇందు మూలముగా ఈ రాజ్యాంగమును అంగీకరించి అధిశాసనము చేసి కాదు. మనందరికీ తెలుసు, గాంధీజీని
ఈ దేశంలో ఉన్నటువంటి దేశద్రోహులైనటువంటి వాళ్ళు అమానుషంగా హత్య గావించారు. మహాత్ముడు అని చెప్పని పిలుచుకునేటువంటి బాబుని అమానుషంగా హత్య గావించడం అనేది, ఆ హత్య గావించినటువంటి వాళ్ళకి నేతృత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు దేశాన్ని పరిపాలించడం అనేది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిగా మనం భావిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ ఏ ఆశయాల కోసం అయితే పరితపించాడో అటువంటి ఆశయాలన్నీ ఈరోజు దేశంలో కల్లోలానికి గురవుతూ ఉన్నాయి. మత సామరస్యం కాపాడబడాలని, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఏ విధంగా అయితే రూపొందించబడిందో ఆ ఏకత్వం కొనసాగించాలని మహాత్ముడు కలలుగన్నాడు. ఆయన ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా ఈరోజు మతోన్మాదులు దేశాన్ని సంతమాగులూరు మండలం అడ్డరోడ్డులో వైసీపీ కార్యాలయాన్ని అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి పాణెం హనిమిరెడ్డి ప్రారంభించారు. ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ నేను అండగా ఉంటానని, ఎక్కడైనా సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని హనిమిరెడ్డి తెలిపారు. మీ అందరూ కష్టపడి పనిచేసి రానున్న ఎన్నికలలో నన్ను అద్దంకి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇద్దామన్నారు. నేను రాజకీయాలకు కొత్తగా వచ్చానని, వ్యాపార రంగంలో అనేక విజయాలు సాధించానన్నారు. అద్దంకి నియోజకవర్గం ప్రజలు, నియోజకవర్గ నాయకుల ఉత్సాహం చూస్తుంటే అద్దంకి నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని ఆశిస్తున్నానన్నారు. కార్యక్రమంలో సంతమాగులూరు మండలం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కష్టపడతాడు ఆ కార్యకర్త చిన్న పెద్ద ఏమీ లేదు. ప్రతి కార్యకర్త కూడా ఏ కార్యకర్త గట్టిగా కష్టపడతాడో ఆ కార్యకర్తలు మాత్రం నేను ఖచ్చితంగా అందరూ ఎక్కిస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా అదే చేస్తాను. నేను రాజకీయంగా జీరో అవ్వచ్చు నేను, కానీ వ్యాపారంలో సక్సెస్ అయ్యాను కాబట్టి రాజకీయంలో కొత్తగా వచ్చాను. మీరందరూ ఉత్సాహం చూస్తా ఉంటే నన్ను ఖచ్చితంగా కూడా రేపు రాబోయే ఎలక్షన్స్ లో మీరే ఉండి ముందు నడిపిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు మద్దతు తెలుపుతూ కొమరోలు జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అన్నాను స్థానికుడు కాదని కొంతమంది సొంత పార్టీ నేతలే నిన్న మీడియా సమావేశంలో విమర్శించడంపై నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు ఖమ్మం మండలం సైదాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా మీకు తెలియదా అని ప్రశ్నించారు. 2009 నుంచి ఎమ్మెల్యే అన్నా గిద్దలూరులో నివాసం ఉంటుండగా స్థానికుడు కాదని ఎలా అంటారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు, నాయకుడికి ఎమ్మెల్యే అన్న సంపూర్ణ మద్దతు తెలిపారని, ప్రోత్సహించారని, అలాంటి నేతపై వ్యక్తిగత విమర్శలు తగదని అన్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట స్థానికుడు కాకపోయినా కార్యకర్తలు, నాయకులు ఆదరించలేదా అని అన్నారు. ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ మరోసారి ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబుకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ తర్వాత అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు మరోసారి అవకాశం ఇస్తే అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని నాయకులు, కార్యకర్తలు అన్నారు. సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇచ్చినా వారికి మద్దతు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కాపురము ఆయన ఉంటూ ప్రజలకు అందుబాటులో లేకుండా ఎప్పుడో పెళ్లిలకు, శుభకార్యాలకు, దినాలకు వచ్చి పోతుంటాడని చెప్పేసి సంబోధించడం జరిగింది. అంటే పెళ్ళిళ్ళకు కానీ దినాలకు కానీ రాకూడదా చెప్పండి? అదేనా మీరే వస్తే తప్పేంటి? లేదు, ఈ కాన్స్టిట్యున్సీలోని ఈ మండలంలో, ఈ కాన్స్టిట్యున్సీ కూడా పక్కన పెడదాం, ఈ మండలంలో 26 రోజులు గడప గడప కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఇంటిని దాదాపుగా 2 సచివాలయాలు, తప్పకుండా 2 సచివాలయాలు కాకుండా మిగతా ప్రతి ఇంటిని టచ్ చేయడం జరిగింది. మిగతా సచివాలయాలలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని మనం తిరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరు ఎక్కడైనా ఈ పార్టీ కోసం రాంబాబు అన్న తిరుగుతూ ఉన్నాడు, ప్రజల కోసం తిరుగుతూ ఉన్నాడు, మీరు ఎంపీపీ ఉన్నారు, ఎక్కడైనా ఈ సందర్భంలో మీరు పాల్గొని ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసి మీరు ఏమన్నా కార్యక్రమాన్ని ముందుకు నడిపించారా? అది కూడా కాకుండా ఏదైతే రాంబాబు అన్న ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ఈరోజు నిర్విరామంగా కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఆయన. మనము ఎంతసేపు ఉన్నా స్థానికుడు కాదనే దానికి గిద్దలూరులో 2 అంతస్తుల మిద్దె తీసుకొని ఆయన
2009 నుంచి స్థానికంగా ఉంటూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా గ్రామంలో పెద్ద ఎత్తున తిరునాళ్ల కార్యక్రమం ఎడ్ల పందాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి అన్నారు. కురిచేడు మండలం పొట్లపాడు గ్రామంలో జరుగుతున్న శ్రీ గుత్తికొండ రామయోగి స్వామి 113వ తిరునాళ్ల మహోత్సవ సందర్భంగా జరుగుతున్న ఎద్దుల పందాలు పోటీల్లో మారం వెంకారెడ్డి పాల్గొన్నారు. ప్రథమ బహుమతి పొందిన వారికి 50,116 రూపాయలు మారం ఫౌండేషన్ ద్వారా కమిటీకి అందజేశారు. అనంతరం కమిటీ సభ్యులు మారం వెంకారెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చీమకుర్తి మండలం వైసీపీ నాయకులు మల్లినేని వెంకటేశ్వర్లు, మారం రాజారెడ్డి, నుసుం గోవిందరెడ్డి, దండే మధుసూదన్ రెడ్డి, బండారు వెంకట్రావు, బండ్ల కొండలరావు, దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ నుసుం గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సమాచారాన్ని తెలియజేయడానికి వచ్చేసి పశుపక్షులందరూ కూడా వేదికపై ఆసనం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అద్దంకి పట్టణంలోని వాసవి నగర్లో దేశ శివనాగ రమేష్ ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. శివనాగ రమేష్ దైవ దర్శనం నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశా వెళ్లారు. తిరిగి ఒడిశా నుంచి మంగళవారం ఇంటికి వచ్చేసరికి తాళాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. 20 సవర్ల బంగారం, 1,70,000 రూపాయలు నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు శివనాగ రమేష్ ఎస్ఐ వెంకటేశ్వర్ల ఎదుట వాపోయారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏమేమి ఇంట్లో గోల్డ్ 20 సవర్లు, డబ్బులు 1,70,000. 1,70,000. ఎన్ని రోజులు ఎప్పుడు జరిగింది ఇది? ఈ రోజా లేదా నిన్న? తెలియదు. ఓకే, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఒరిస్సా వెళ్ళారా? ఓకే. ఎస్ఐ గారు వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారా? కంప్లైంట్ ఏమి అద్దంకి ఆర్టీసీ డిపోలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విశాఖపట్నంలో డిపిటిఓ మొండి వైఖరికి నిరసనగా ఆర్టీసీ నాయకులు, కార్మికులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డిపో సెక్రటరీ అనపర్తి వందనబాబు, డిపో చైర్మన్ ఎంఎస్ మాన్యం, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ కె భానుప్రకాష్, డిపో ట్రెజరర్ ఎం అంజీ, గ్యారేజీ సెక్రటరీ ఎన్కే రావు తదితరులు పాల్గొన్నారు. నశించాలి విశాఖపట్నం డిప్యూటీ నిరంకుశ వైఖరి అమలు చేయాలి. అన్ని డిప్యూటీ నిరంకుశ వైఖరి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ మేరకు నిన్న 29, ఈ రోజు 32 తేదీల్లో ఎర్ర బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమాలు పరిష్కారంతో రాజ్యాంగ పోరాటం చేసే యూనియన్లో రాష్ట్ర స్థాయిలో మనకి ఒక ఎన్నికని తెలియపరుస్తున్నారు. ప్రవర్తిస్తూ మన కార్మికుల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతూ చాలా బాధపడుతున్నారు. దానికి మన వాళ్ళు స్టేట్ నాయకత్వం నుంచి జిల్లా నాయకత్వం ప్రతి ఊళ్ళో అతనికి ఎంత చెప్పేసిన కాదు, నా వైఖరి నేను జనానికి నాకు నేను చెప్పింది వేరే అన్నట్టుగా ప్రవర్తిస్తూ చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు. దానికి మన స్టేట్ వాళ్ళు ఈ కార్యక్రమం ప్రతి అందరూ సిద్ధంగా ఉండి ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేయాలని, ఆ విధంగా జయప్రదం చేసినట్లయితే రాష్ట్ర కమిటీ పై నాయకులతో అందరితో మాట్లాడి మన సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తుంది. కాబట్టి వారికి మనం డిపోలో సపోర్ట్ గా వారి ఆదేశాలు జారీ చేసిన వేళ మనం కూడా ఐక్యంగా ఉండి మనం వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఈ సృష్టిలో బంధం కంటే బలమైనది ఏదీ లేదు. విచిత్రం ఏంటంటే మనిషి బలహీనత కూడా బంధమే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.